సో హలో ప్రజలారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏం జరుగుతుందంటే మా సిస్టర్ బర్త్డే అనమాట. సో దానికి మా అమ్ముల బర్త్డే, మా సిస్టర్ అంటారు, మా అమ్ముల గడి బర్త్డే. సో అది అందరికీ మంచిగా చేస్తుంది. ఏదో నేను ట్రై చేశాను అనమాట. ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరికి అతి చక్కగా చేస్తూ ఉంటుంది. సో అందుకని నేను కూడా నాకు తట్టినట్టుగా చిన్నగా చేశాను అనమాట. ఆ డెకరేషన్ టైం అయిపోయింది 11:30. అదేమో ఏదో చేస్తున్నారు అని రూమ్లోకి వచ్చిపోతా ఉండేసరికి డిలే అయిపోయింది. సో నాకు 11:43 నుండి టైం 11:43 ఇప్పుడు. సో ఇదే అనమాట నాకు టైము. ఈ టైంకి 12 లోపు నేను ఆ డెకరేషన్ కంప్లీట్ చేయాలి. ఎలా చేశాను చూద్దురు రండి. ఎందుకంటే ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఇదేమో ఐషా వచ్చేమో నువ్వు నీకు నచ్చిన వాళ్ళ గురించి ఒకరు ఆలోచిస్తావు, నచ్చిన వాళ్ళ గురించి ఒకరు ఆలోచిస్తావు. ఆయనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే నాకు ఎంత భయం వస్తుందో తెలుసా. నేనేమైనా చేస్తున్నానా? నేను వచ్చినందరూ నేను అడుగుతున్నాను, నా వల్ల ఏమైనా అవుతుందా ఆయన గేమ్ కింద, నేనైనా నా బాండ్ వల్ల ఆయనకి ఏమైనా అవుతుందా అని చెప్పానికి. ఈ 2 వీక్స్ కూడా నేను ఆయనకి సరిగ్గా చెప్పలేక నేను ఇంకా ఉన్న హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. ఆమెకు ఇష్టం అనుకుంటా పడతాడు. ఇది ఎలా చేసింది కాదు ఏమనుకున్నావు? నేను ఇట్లా అంటే నాకు షాకింగ్స్ తెలియవు. ఎవరికైనా ఇష్టం తెలుసు, నాకు తీసుకోవడం తెలియదు. హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. చిన్న చిన్న కోటిలోనే స్వర్గముందిలే, అది చిన్న చిన్న గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చేదాలందుకు అరు ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిబ్బులెందుకు పచ్చని చిలకలు తోడుంటే. సో అది అమ్ముల గారి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. అది బాగా చేసింది. దాంట్లో ఒక అమ్ము తిరిగి తిరిగా అనుకో, మరి తిరిగి తిరుగుతావు అది చెప్తుంది. నేను అందుకే చెప్తాను తిరిగిగో. ఇది 1 2 3 4. ఓకే సారీ గైస్, చెప్పు కాల్స్ వస్తున్నాయి గైస్, కాల్స్. అది ఓకే అన్న, ఒకటే నా బుజ్జి సర్ప్రైజ్ ఎట్లా అనిపించింది? అది చూసి నన్ను చూసి చెప్పాలి, చూసి చెప్పచ్చు కదా. సిట్టింగ్ ఇది మా సిట్టింగ్, అది ఎట్టనే ఉంటాం. అది అక్కి తింగ దారుణంగా ఉంటుంది. పైగా లాస్ట్లో సెండ్ ఆఫ్ ఇద్దామంటే దాన్ని ఏదేదో చెప్తుంది. అయన్నొద్దు, పాయింట్కి రా.
ఫైనల్ టచ్ అప్ ఇవ్వబోతున్నాం. 17th ఈరోజు మా బర్త్డే వ్లాగ్ చూసి మీరు ఎంజాయ్ ఏం చేయడానికి లేదు, కానీ అందులో ఎందుకు నా మొహం సగం కట్ చేస్తున్నావు నువ్వు? అంటే మాట్లాడాలనుకోవట్లేదు, నేను మాట్లాడాలనుకోవట్లేదు మీకు. నేనేం చెప్పాలనుకోవట్లేదు అసలు మీతో, నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఎట్టయినా నువ్వు రావు కదా, నువ్వు ఇష్టపడవు కదా అక్క. అదేమంటే దగ్గర నుంచి తీస్తే నా ముఠాలు కనిపిస్తాయి, నవ్వగా ఉంటాను, బొగ్గులాగా ఉంటానని చెప్పింది. అందుకే చూపిస్తుంటే కాదు, ఇంక సగం చూపిస్తున్నా కానీ తప్పు అయిపోతుంది. నేనేం చేస్తాను గాయస్. ఇదిగో చెప్పక్క. సో గైస్ ఇది అంటే సో గైస్ ఇది బర్త్డే సెలబ్రేషన్స్ అక్క. సో గైస్ ఇవి మా అమ్ములుకి చేసిన ఒక చిన్న సర్ప్రైజ్. రేపు మెయిన్ ఘట్టం ఉండబోతుంది. రేపు ఘట్టమే కెమెరా రేపు పిలిచింది లోపలికి, సర్ప్రైజ్ చేసేస్తున్నాను. ఫీల్ అయిపోతాను నేను. తీరా చూస్తే వీడియో చూస్తారుగా. మాటకి మాట, కౌంటర్ కి కౌంటర్. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. ఇప్పుడు గాయస్ యాక్చువల్గా ఏం జరిగిద్దంటే ఎవ్రీ బర్త్డేస్కి, ప్రతి ఒక్క బర్త్డేకి ఇది చాలా సర్ప్రైజ్ చేస్తుంది అనమాట మా అందరినీ. బట్ మేము ఎప్పుడు చేయలేదు. సో ఏదో తోచింది నా మైండ్కి తట్టింది, నా అన్క్రియేటివిటీ మైండ్కి బాగా చేసిందని చెప్తున్నా అది వచ్చి దానికి కూడా టెస్ట్ అంటే నేను ఇంకా చెప్పాలి, బాగా చేయలేదని చెప్పాలి. అది చెప్తాను లోపల నెట్టేస్తుంది చేతిని. నా అన్క్రియేటివిటీ మైండ్కి తోచింది, వచ్చింది. దీనికి తెలియకుండా జరగాల్సిన పని కాబట్టి ఎట్టో ఉన్న దాంట్లో చేయాల్సి వచ్చింది. సో రేపు పార్ట్ 2 బాగుంటుంది. మేము ముందుకు వస్తాం. ఓకే బాయ్. బాగా లేట్ అయిందండి, పొద్దున్న మాట్లాడుకుందాం. గుడ్ నైట్ అమ్మా.